ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆగస్టు మాసం నందు మనం మిషన్స్ అన్నటువంటి శీర్షికన అనేక అంశములను మనము ధ్యానిస్తూ ఉన్నాము. అందులో భాగంగా నేటి దినమందు మిషన్లో కోత మరియు కార్మికులు, harvest and laborers in our missions. నేటి ధ్యానము కొరకు మన దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల మత్తయి సువార్త 9వ అధ్యాయము మరి 37-38 వచనాలు మనం చదువుకుందామండి. మాథ్యూస్ chapter 9 verses 37 and 38. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ప్రభు వారు చెప్పుచున్నటువంటి మాటలాంటి, then said he unto his disciples, the harvest truly is plenteous, but the laborers are few. Pray ye therefore the Lord of the harvest, that he will send forth laborers into his harvest. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. Harvest truly is plenteous, but the laborers are few. ఎంతో పని ఉంటున్నది ప్రియులారా. చేసేటటువంటి వానికి పని ఎంతో ఉంటున్నది. మనకు పని లేదు అంటానికి లేదు. దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవుని యొక్క పనిలో బిజీగా ఉంటున్నారు. 24 hours, రాత్రి పగలు నిద్రావస్థలు లేకుండా పిల్లలు ఎంతో ప్రయాసపడుతున్నారు. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళుతూ ఆ యొక్క సంఘాలను బలపరుస్తూ, పటిష్టపరుస్తూ, శక్తివంతులను చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మరి అనేక ప్రాంతాల్లో యేసు ప్రభు మనకందరికి కూడా ఒక మోడల్గా ఉంటున్నాడు. ఒక మాదిరిగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళుతూ బోధిస్తూ ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇక్కడ విశ్వాసులుగా ప్రభువును తెలుసుకున్నటువంటి వారముగా మన యొక్క లక్ష్యం, మన యొక్క ఆవశ్యకత, మరి అంతేకాకుండా ఎక్కువ మంది కార్మికులు అవసరం అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు. పిల్లలు emphasizes the urgency of our mission as believers and the need for more workers. కాబట్టి ఇది నాన్న మరి ముఖ్యంగా రెండు ఇక్కడ వాక్యంలో మనకు కనపడుతున్నాయి. హార్వెస్ట్ కోత, మరి కార్మికులు లేబరర్స్. మరి హార్వెస్ట్ అంటే ఏంటి దేవుని యొక్క దృష్టిలో, లేకపోతే దేవుని యొక్క రాజ్యంలో? మరి హార్వెస్ట్, వాట్ ఈజ్ హార్వెస్ట్? ఆ డెఫినేషన్ మనం చూసినట్లయితే దేవుని పని ఫలితాన్ని సూచిస్తుంది. పిల్లలు రిప్రజెంట్స్ ది అవుట్కమ్ ఆఫ్ గాడ్స్ వర్క్. దేవుని యొక్క పని అనేక రీతులుగా ఉంటున్నది. పిల్లలు ఏదైనా సరే, ఏ యొక్క పరిచర్య తీసుకున్నా సరే, ప్రతిదీ కూడా మరి దాంట్లో గ్రోత్ అనేటటువంటిది, వర్ధిల్లటం, అంతకంతకు వర్ధిల్లటం, ఎస్టాబ్లిష్ అవటం, చిన్నగా స్టార్ట్ అవుతుంది ప్రారంభంగా. మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అనేటటువంటిది 3-4తోటి ప్రారంభమైంది. ఈనాడు ప్రపంచం నలుమూలల్లో ఉన్నటువంటి గ్లోబల్ వారితోటి కాంటాక్ట్స్ మా యొక్క వాట్సాప్ గ్రూప్లో దాదాపు మరి 200 మంది డిఫరెంట్ కంట్రీస్కి చెందినటువంటి మన యొక్క తెలుగు వారు, ప్రాముఖ్యులైనటువంటి వారు, మరి ప్రొఫెషనల్స్, పాస్టర్స్, ప్రీచర్స్, మరి అందరూ కూడా పిల్లలు. కాబట్టి ఈ రీతిగా మరి ఫలితాన్ని సూచిస్తుంది. దేవుడు మనలో అటువంటి ఫలితంను చూస్తాడు. పిల్లలు ఫలభరితంగా మీరు వ్యాప్తి చెందండి, ఫలించండి, విస్తరించండి అని చెప్పి బైబిల్లో మనం చూస్తున్నది. దేవుని యొక్క ప్రామిస్ అయి ఉంటున్నది. కాబట్టి ఇది కోత అంటే దేవుని పని ఫలితాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క పెరుగుదల అనేటటువంటిది పరిపక్వత
మరియు కోతకు సంసిద్ధం ఉండటం అనేటటువంటిది మనం గమనించాలి. కల్మినేషన్ ఆఫ్ గ్రోత్, మెచ్యూరిటీ అండ్ రెడీనెస్ ఫర్ రీపింగ్ ప్రిలా. కాబట్టి ఈ యొక్క మరి పరిపక్వత, మెచ్యూరిటీ, పెరుగుదల, గ్రోత్ అనేటటువంటిది మరి ఇవన్నీ కూడా ఏంటంటే రెడీనెస్ ఫర్ రీపింగ్, మరి ఫలాలు పెరిగారు. ఎవరైతే మరి పని చేసేటటువంటి వాడే దానికి జీతానికి పాత్రుడని మనం తెలుసుకుంటుంటాం. లేబరర్ ఈజ్ వర్ది ఆఫ్ హిస్ వేజెస్. కాబట్టి ఈ మరి మనం పని చేసినప్పుడు దానికి రివార్డ్ ఉంటుంది పిల్లలు. ప్రయాసపడి మరి మన యొక్క పనిని మనం చేస్తున్నప్పుడు ఎవరైతే అవైలబుల్గా ఉంటూ అందుబాటులో ఉంటూ దేవుని యొక్క పనిలో బిజీగా ఉంటారో వారిని దేవుడు ఎంతో హెచ్చిస్తాడు పిల్లలు, ఆశీర్వదిస్తాడు, ఘనపరుస్తాడు. ఈ యొక్క దినాలలో పిల్లలు విద్య లేని పామరులను మనం శిష్యులను చూసినట్లయితే ఫిషర్మెన్ ఎక్కువ మంది మరి వారిని అందరినీ కూడా నన్ను వెంబడించు అన్నప్పుడు అట్ వన్స్ దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోడ్ అని చెప్పి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా మనము కూడా ఆ రీతిగా విధేయులమై లోబడి దేవుని యొక్క గాడ్స్ కమిషన్ ఉంటుంది, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, శిష్యులను చేయండి, కాబట్టి సాక్షులై ఉండండి అంటున్నారు. కాబట్టి ఈ యొక్క పనిలో భాగంగా మనము కూడా ప్రియులారా ఆ పనిని మొదలు పెట్టవలసినటువంటి వారమే ఉంటున్నాము. కాబట్టి హార్వెస్ట్ గురించి చూసి ఉంటున్నాము. రెండవదిగా కార్మికులు, లేబరర్స్. మనకు తెలుసండి ప్రతి ఒక్క కంపెనీలో కూడా అది అంతగా మరి పని అంత జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి వర్కర్స్, పనివారు, మరి కార్మికులు అనేటటువంటిది కంపెనీస్లో వాడుతుంటారు. మనము మరి పనివారం అని కూడా చెప్పవచ్చు. ఈ యొక్క సువార్తను వ్యాప్తి చేయటంలో నిమగ్నమై ఉన్నటువంటి వారు పిల్లారా మనం మరి ఆ యొక్క దేవుని పనిలో మనం అందరం కూడా విరాల్లో జత పనివారము అని చెప్పి మనం చూస్తుంటాం బైబిల్లో, కోవర్కర్స్ అన్నటువంటి పదం. కాబట్టి ఈ యొక్క పనిలో పిల్లారా మనము బిజీగా ఉంటున్నాం. ఆర్ వి ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ స్ప్రెడింగ్ ద గాస్పుల్? అనేక రీతిలుగా ప్రభుని తెలుసుకున్నటువంటి ఆ 17వ సంవత్సరం నుంచి కూడా నేను మరి బిజీగా దేవుని యొక్క పనిలో పరిచర్య, అనేక విధములైనటువంటి యూత్ పరిచర్య, పిల్లల పరిచర్య, సండే స్కూల్, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లిటరేచర్ మినిస్ట్రీ, అనేకమైనటువంటి రిట్రీట్స్ అరేంజ్ చేయటం, ఇంకా ఇప్పుడు మరి గ్లోబల్ మినిస్ట్రీస్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఎంతో బిజీగా పిల్లల దేవుని యొక్క బిడ్డలకు ఆ యొక్క రిటైర్మెంట్ అనేటటువంటిది ఉన్నది పిల్లల. తుది శ్వాస వరకు కూడా మనం దేవుని యొక్క పనిలో పనివారంగా ఆ పనిలో పిల్లల లోక పరంగా అయితే రిటైర్మెంట్ ఏదో 60 సంవత్సరాలు, లేకపోతే ఆ ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు రిటైర్మెంట్, అది విశ్రాంతిగా ఇంకా జీవించటం అనేటటువంటి. కానీ దేవుని యొక్క పరిచర్యలో మనం అంతకంతకు ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రియులారా దేవుడు మనల్ని కోరుతున్నాడు. మరి ఈ యొక్క లేబరర్స్ అనేటటువంటి వారు వివిధ హోదాల్లో దేవుని గొప్ప ఆదేశాన్ని నెరవేర్చటం. ఇది మరి కార్మికులు అంటే మరి అనేక విధములైనటువంటి ఫీల్డ్స్లో, అనేక విధములైనటువంటి డిపార్ట్మెంట్స్లో మరి దేవుడు మనల్ని మరి అనేక ప్రొఫెషన్స్లో పిల్లలు ఎక్స్పర్ట్స్గా మరి అనేక ప్రాంతాల్లో ఉండి దేవుని మహింపరచాలని, ఘనపరచాలని. మరి ఒక తెలుగు బ్రదర్, ఆయన ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఒక గ్లోబల్ కంపెనీకి ఉంటున్నాడు. ఈ మధ్య ఫీజీ ఐలాండ్లో ఉన్నాను బ్రదర్ అని చెప్పి ఉంటున్నాడు. అక్కడ మరి ఆయన అనేక దేశాల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్, హై లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కలిసి వాళ్ళతోటి తన యొక్క బిజినెస్ డీల్స్, హెల్త్ పరమైనటువంటి విషయాలు వారితో మాట్లాడటం, చర్చించటం చేస్తున్నాడు. ఆ రీతిగా ప్రియులారా వివిధ హోదాల్లో ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ గ్రేట్ కమిషన్ ఇన్ వేరియస్ కెపాసిటీస్. ఒకళ్ళు టీచింగ్ అయితే బోధన ద్వారా ప్రియుల, మరి బైబిల్ టీచర్స్, పాస్టర్స్, ఇవాంజలిస్ట్, మరి మిషనరీస్ ప్రియుల, మరి మిషనరీస్గా కూడా మనము అనేక ప్రాంతాలు మరి దేవుడు నాకు ఆ చైనాలో దాదాపు 12 సంవత్సరాలు ఉండేటటువంటి భాగ్యం ఇచ్చినట్టు.
అక్కడ ప్రియులారా కొత్త ప్రదేశంలో మరి దేవుని గురించి బోధించటం, దేవుని యొక్క ప్రేమను వారికి వ్యక్తపరచడం అనేటటువంటిది. తర్వాత మరి దాదాపు మరి 10 సంవత్సరాలు హాంకాంగ్‌లో ఉండేటటువంటి అవకాశం, అనుభవములు, నూతన అనుభవాలు ప్రియులారా. ఆ రీతిగా మనల్ని దేవుడు అనేక ప్రాంతాలకు పంపిస్తుంటాడు. వివిధ హోదాల్లో ప్రియులారా దేవుణ్ణి ఘనపరచాలని, దేవుణ్ణి మహిమపరచాలని, దేవుణ్ణి సేవించాలని ప్రభువారు కోరుకుంటున్నాడు. మరి బైబిల్‌లో కూడా మరి బైబిల్ కాంటెస్ట్, బైబిల్‌లో డిఫరెంట్ ప్లేసెస్‌లో మరి ఇదే తరహాగా మరి ప్రభువారు చెప్పటం, మరి బైబిల్ వాక్యాలను మనం కొన్ని చూద్దాం ప్రియులారా. యేసు ప్రభు యొక్క జీవితం చూసినట్లయితే మరి ఆ జన సమూహంలో పట్ల ఆయన యొక్క కరుణ మనం తరచుగా మనం చూచేటటువంటిది. ఆ జనాలను చూచినప్పుడు హి లుక్డ్ ఎట్ దెమ్, హి సా దెమ్ అండ్ హి హ్యాడ్ కంపాషన్ ఆన్ దెమ్ అని చెప్పి మనం గమనిస్తాం పిల్లలు. యేసులో ఆ యొక్క కరుణతో తన హృదయం అంతా ఉంటున్నది. జాలి, కరుణ, దయ, ప్రేమ. ప్రియులారా వీరికి ఏ రీతిగా నేను సహాయం చేయాలి? ఏ రీతిగా వీరికి దేవుని యొక్క రాజ్యమును గురించి ఆ సమాధానకర్త ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు మరి ఆ కరుణను చూపించి అనేక విధమైనటువంటి స్వస్థత మరియు బోధన పరిచర్య, టీచింగ్, హీలింగ్ అండ్ టీచింగ్ మినిస్ట్రీ ప్రియులారా యేసు ప్రభు యొక్క జీవితం. మన యొక్క జీవితాల్లో కూడా చక్కగా మరి బోధించేటటువంటి అది ఉన్నట్లయితే వీ నీడ్ టు టీచ్ ద పీపుల్ ప్రియులారా. ఇతరులకు మనము బోధించవలసినటువంటి వారం ఏంటంటే దేవుడు ఆ స్వస్థత వరం ఇచ్చినట్లయితే ఆ స్వస్థ వరముతోటి పిల్లారా అనేకులను స్వస్థ ఈ దినాలలో మరి ఆ యొక్క తాకిడి, ఆ యొక్క స్వస్థత, డివైన్ హీలింగ్ అవసరమై ఉంటున్నది. అనాయింటింగ్ ప్రియులారా ఈ రీతిగా ఆదరించటం, టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. కాబట్టి ఇంకా స్ట్రగుల్స్‌లో, సఫరింగ్స్‌లో మరి ఇంకా ప్రియులారా దుఃఖంలో ఉన్నటువంటి వారు, బాధలో ఉన్నటువంటి వారు, విచారంలో ఉన్నటువంటి వారు, కలవరంలో మరి ఉన్నటువంటి వారు, నిరాశ, నిస్పృహతలో ఉన్నటువంటి వారిని మనం దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని ఎంకరేజ్ చేయటం, వారికి స్వస్థత, వారిని మరి సంతోషపరచటం ప్రియులారా. కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, కమ్యూనికేట్ చేయటం. ఆ రీతిగా మరి దేవుడు మనకు యేసు ప్రభు వారి బాటలో ముందుకు వెళ్ళేలాగా సహాయం చేయును గాక. మరి అంతేకాకుండా మరి మరి లూకాసు వార్త 12వ వచనంలో చూస్తే పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానిని తన కోతకు పనివారిని పంప వేడుకొనుడి. ఇక్కడ మరి చూడండి ఎంతో మరిన్ని ఎక్కువ మంది పనివారి కోసం కోత విస్తారంగా ఉంటున్నది ప్రియులారా. చేసేటటువంటి వారికి చేసేటంత పని ఉంటున్నది. ఈనాడు దేవుడు మీకు ఇచ్చినటువంటి భారముతోటి ఆ యొక్క పనిలో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేయను గాక. ఇక్కడ మరి ఇంకా మనము ప్రార్థన మరి మన యొక్క కోత యజమానిని తన కోతకు పని వారిని పంప వేడుకొనడి అంటున్నాడు. మనము వేడుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. వీ నీడ్ టు ప్రే టు గాడ్. ప్రభువా ఇంకా అవసరమై ఉంటున్నది ఈ యొక్క పనిలో, ఈ పరిచర్యలో మరి మరి మనం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు అవసరమైనటువంటి సహకారులను మరి సహచరులను మరి పార్ట్నర్స్ లేకపోతే కోవర్కర్స్ వారిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి యోహాను సువార్త 4వ అధ్యాయం 35-36లో కూడా ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. కాబట్టి ఇక్కడ అర్జెన్సీ ఆఫ్ ద మిషన్ యొక్క అత్యవసరత ప్రియులారా తెలియజేయబడుతుంది ప్రియులారా. ఇదిగో కోతకు సంసిద్ధంగా ఉంటున్నది. ఎంతో ప్రియులారా వినేట్ మరి పాస్టర్స్ అనేక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రిట్రీట్స్, కాన్ఫరెన్సెస్, మరి కౌన్సిలింగ్స్, మరి అనేక రీతులుగా పిల్లలు ఆత్మీయంగా అభివృద్ధి చెందేటటువంటి టు ఎంకరేజ్, టు ఎడిఫై అండ్ టు ఎంపవర్. వీ నీడ్ టు థింక్ ఆఫ్ సో మెనీ మనమున్నటువంటి ప్రాంతంలోనే పిల్లలు
ఆ రీతిగా మరి వాళ్ళను ముందుకు తీసుకెళ్ళేటటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి చేయవలసినటువంటి అవసరత యొక్క మిషన్ అన్రీచ్డ్ ప్లేసెస్ ఇంకా ఎన్నో ఉంటున్నాయి. ఇవాంజలిస్టిక్, డిసైపుల్షిప్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, రివైవల్ క్యాంపెయిన్స్, ఇవాంజలిస్టిక్ క్రూసేడ్స్, ఈ రీతిగా ప్రియుల అనేక విధములైనటువంటి మరి వారికి ఆర్థికంగా లేకపోతే చైల్డ్ కేర్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే హాస్పిటల్స్, ఈ రీతిగా మిషన్ అనేటటువంటిది అనేక రీతులుగా ఈనాడు మరి మరి మిషన్ ఆర్గనైజేషన్స్ ద్వారా పరిచర్యలు జరుగుతున్నాయి పిల్లలు. మనం ఏదో ఒక దానితో అసోసియేట్ అయ్యి లేకపోతే సొంతగానైనా సరే ప్రతి చర్చిలో కూడా ఒక మిషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దాని ద్వారా కూడా అవుట్ రీచ్, ఆ మిషన్ ట్రిప్స్, లేకపోతే కొన్ని మిషన్ ఏజెన్సీకి సపోర్ట్ చేయటం పిల్లలు. ఆ రీతిగా మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారమే ఉంటున్నాము. మరి 1 కొరింథీయులు 3వ అధ్యాయము 6-9 దాకా కూడా అక్కడ నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయి వాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. కాబట్టి మిషన్లో వివిధ పాత్రలు, వివిధ నాటు వానిలోనైనను మరి నీళ్లు పోసేటటువంటి వారు, అపోల్లో అని చెప్పి ఏ రీతిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్, డిఫరెంట్ రోల్స్ ఇన్ ద మినిస్ట్రీ, డిఫరెంట్ పీపుల్ ప్రియులారా. మరి వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అర్హతలను బట్టి, ఆధిక్యతలను బట్టి, అనుభవాలను బట్టి, పొటెన్షియాలిటీని, సామర్థ్యతను బట్టి ప్రియులారా ఏదేనా మరి అనేక రీతిలుగా దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటి చూస్తున్నాం. మనం అందరం కూడా వీఆర్ ఆల్ మరి కోలాబరేటర్స్, దేవుని జత పనివారమై ఉంటున్నాము. కాబట్టి దేవుని యొక్క వ్యవసాయంలో, ఆ యొక్క వినియాడ్లో, ఆ యొక్క ఫీల్డ్లో పిల్లలు మరి దేవుని యొక్క గృహమునై ఉంటున్నాం అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు 1 కొరింథీ 3వ అధ్యాయం 6-9 దాకా మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే ఆది క్రైస్తవ ఆది సంఘము పిల్లలు, వాళ్ళ శిష్యుల యొక్క నిబద్ధత, వారి యొక్క డిసైపుల్స్ కమిట్మెంట్ పిల్లలు, అది మరి ఒక మరి పెంతుకొస్తూ పంటగా కూడా మనం చూస్తున్నాం పిల్లలు. వారి యొక్క నమ్మకత్వం, నిజాయితీ, ఏకత్వంతో, ఏక మనసు, ఏక హృదయంతో వారి దగ్గర ఉన్న అన్ని కూడా అపొస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టి అవసరమైనటువంటి వారికి ఇవ్వటం అనేటటువంటిది. ఆ రీతిగా మరి ఆ పెంతుకోస్తు దినమందు ఎంత గొప్ప ఫలాన్ని చూసి ఉంటున్నారు పిల్లలు. ఎంతగా గొప్పగా 3,000 మంది యాడ్ అవ్వటం అనేటటువంటిది. ప్రతి దినం కూడా అది అంతకంతకు వర్ధిల్లటం అనేటువంటి ఆ రీతిగా ఈ దినాల్లో కూడా చేయాలని చూస్తున్నాడు. మరి ఆధునిక మిషనరీలు ప్రియులారా ఇది నాన్న ప్రజెంట్ డే సూటబుల్గా ఉండేటటువంటి రీతిగా పిల్లల మరి ట్రైన్ అప్ చేస్తున్నారు భారతదేశానికి. విలియం కేరీ, హడ్సన్ టైలర్ చైనాలో ఎంత ప్రయాసపడి ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా వీరి యొక్క శ్రమ వలన, వీరి యొక్క మరి పనితనం వలన, ఎఫర్ట్స్ వలన, కృషి వలన మరి ఈనాడు మన యొక్క భారతదేశంలో విలియం కేరీ చేసేటువంటి సేవ ద్వారా పిల్లలు ఎంతగా మరి అలాగనే తోమా భక్తుడు పిల్లలు యేసు ప్రభు యొక్క శిష్యుడిగా ఉంటున్నాడు. ఆయన మన భారతదేశానికి వచ్చి మరి అనేక ప్రాంతాలలో, మలబార్ ప్రాంతంలో మరి చెన్నై ప్రాంతంలో పిల్లలు ఈ యొక్క ప్రాంతాలలో ఆయన ఎంతగానో తీరిక సువార్త చెప్పి ఉంటున్నాడు పిల్లలు. ఆ రీతిగా మనం కూడా అన్నోన్ ప్లేసెస్, అన్రీచ్డ్ ప్లేసెస్, తెలియనటువంటి యేసు ప్రభు తెలియనటువంటి ప్రాంతాలు మన ముందు ఎంతో మంది ఉంటున్నారు పిల్లలు. ఇంకా యేసు ప్రభు జన్మించి, జీవించి, చనిపోయి పునరుద్ధరణైన తర్వాత 2000 సంవత్సరాలు దాటినా కూడా స్టిల్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ నెవర్ హర్డ్ దిస్ గుడ్ న్యూస్. అటువంటి వారికి మనం ఉంటున్నాము. మరి లోకల్గా కూడా స్థానిక కాంగ్రిగేషన్స్లో
మన యొక్క సంఘాలలో కమ్యూనిటీ అవుట్ రీచెస్ అవసరం పిల్లలు. ఆ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ ద్వారా లిటరేచర్ మినిస్ట్రీ, స్ట్రీట్ ప్రీచింగ్, లేకపోతే ప్రెజెంట్ మినిస్ట్రీ, లేకపోతే హాస్పిటల్ అవుట్ రీచ్, డే కేర్ సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఈ రీతిగా అనేక విధములుగా సువార్తను ప్రచారం చేయవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి మనము ప్రియులరా మరి ఎంతో కష్టపడి పని చేసేటటువంటి వారిగా ఉండాలని చెప్పి ప్రతి ఒక్క విశ్వాసకి మరి మనకు ఆహ్వానము వస్తున్నది ప్రియులారా. ఈ యొక్క పనిలో మనము మరి బిజీగా ఉండాలని చెప్పి ఈ యొక్క ఆహ్వానము ఇన్విటేషన్ ఇస్తే మరి ఈ యొక్క దేవుని యొక్క మిషన్లో, ఈ యొక్క పనిలో, పరిచర్యల్లో మనము చురుకుగా పాల్గొవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ప్రియులారా మనము మరి కార్మికుల కోసం, పని వారి కొరకు, ఎక్కువ మంది పని వారి కొరకు మనం ప్రతిదినం కూడా ప్రార్థించాలి. కోతకు వ్యక్తిగత సహకారాలను మనం అంచనా వేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. మన యొక్క ప్రాంతాల్లో ఏ రీతిగా we need to assess personal contributions to the harvest ప్రియులారా. ఈ యొక్క కోతకు ఏ రీతిగా ఎంతమంది అవసరం ఏంటున్నారు, మరి ఈ యొక్క పలానా పనికి ప్రియులారా అతనికి తగినట్టుగా మరి వాలంటీర్స్ను రిక్రూట్ చేసుకోవటం, లేకపోతే టీమ్స్ ప్రిపేర్ చేసుకోవటం, అనేక రీతులుగా పిల్లలు మనము మరి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు అంటున్నారు. సువార్తను పంచుకోవటాన్ని, మరి ఇతరులకు సేవ చేయటాన్ని మనం ఎంతకైనా మరి ప్రోత్సహించవలసినటువంటి వారు వింటున్నాము. మరి ఫైనల్ థాట్గా కోత ఎంతో మరి సమృద్ధిగా ఉంటున్నది పిల్లలు. మరియు మరి ఆ చర్య తీసుకోవటానికి ఇప్పుడు సమయం ఆసన్నమై ఉంటుంది. హార్వెస్ట్ ఇస్ ప్లెంటిఫుల్ అండ్ ద టైమ్ టు యాక్ట్ ఇస్ నౌ. ఇదే అనుకూల సమయం పిల్లలు. మనల్ని మనం సమర్పించుకొని ఎప్పుడైతే మనం దేవునికి ఇదిగో ప్రభు నేనున్నాను నన్ను పంపు అన్నప్పుడు దేవుడు మనల్ని బిజీగా వాడుకొని అంటున్నాడు. నో డోంట్ వరీ అబౌట్ అన్ఎంప్లాయ్మెంట్, జాబ్ లేదే ఇది అని చెప్పి. ఇంకా రిటైర్ అయినటువంటి వారు కూడా దేవుని యొక్క పనిలో ఎంతగా మరి నేను ఇప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని యొక్క పనిలో పరిచర్యలో ముందుకెళ్ళటానికి సహాయం చేస్తున్నాడు. దీంట్లో చిన్నవాళ్ళు, యవనస్తులు, మరి పెద్దలకు, వృద్ధులకు అందరికీ కూడా మరి ఆ పాలి భాగస్తులు అవ్వాల్సిన అవసరం ఉంది. అందరికీ కూడా ఆ పని ఉంటున్నది ప్రియులారా. ఆ చిన్న పిల్లలు కూడా బైబిల్ ఉన్నటువంటి వారు 5 రొట్టెలు 2 రొట్టెలు ఇచ్చి ఏ రీతిగా దేవునికి సహాయం చేసి ఉంటున్నాడు. వాటితోటి ప్రభు వారు అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారందరికీ కూడా సమృద్ధిగా సహాయం చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లలు కూడా ఈ యొక్క పరిచర్యలో దేవుని యొక్క రాజ్యం కట్టట్లో మరి పడగలరు. ఆ రీతిగా దేవుడు మనల్ని అందరికి కూడా సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా మీరు తెలియజేసి ఉంటున్నారు. కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది అండి. ప్రభువా తండ్రి, మీ యొక్క పని అంటే ప్రభు అయ్యో దగ్గర నాయన ఎవరో పాస్టర్లు, మిషనరీ వాళ్ళు చేసుకుంటారని తండ్రి ఎంతమంది ప్రభు తండ్రి 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 వెనుకం చేస్తున్నారు. ప్రభు అవైలబుల్గా ఉండటం లేదు. ప్రభువుని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తండ్రి పాలు భాగస్తులే జత పని వారిని తెలుసుకోవటానికి సహాయం చేయండి. క్రీస్తు యొక్క రాయబారులుగా ప్రభు తండ్రి, క్రీస్తు యొక్క వాక్యం చేతబోని తండ్రి మరి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభు. గొప్ప నాయన మీకు అందుబాటులో ఉండటానికి, మీ కొరకు సంసిద్ధంగా ఉండి ప్రభు తండ్రి ముందుకు వెళ్ళటానికి మీరు సహాయం చేయండి ప్రభు. ఎంతమంది ప్రభు గొప్ప దేవ తండ్రి ఆ క్రాస్ రోడ్స్ లో ఉంటున్నారు, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటున్నారు, కేయాస్ లో ఉంటున్నారు తండ్రి నామంలో అన్ని దర్శించండి. వారికి క్లారిటీ దయచేయండి, స్పష్టత దయచేయండి. మీ యొక్క వాక్యం ఎంత తేటగా ఉంటున్నది ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి మా యొక్క పనిని మేము తండ్రి చేయగలిగినట్టు సహాయం చేయండి. పంపబడినటువంటి వాడు ద రైట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు డూ రైట్ థింగ్స్ లార్డ్, ఆ గ్రేట్ థింగ్స్ ఆఫ్ ఫాదర్. ప్రభు తండ్రి తండ్రి ఈ దినాలలో ప్రభు మీరు మరి పని వారి కొరకు చూస్తున్నారు తండ్రి. మీరే సహాయం చేసి మమ్మల్ని ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క పనిలో వాడుకోనమని తండ్రి. ఎంతమంది అస్వస్థకు గురై ఉంటున్నారు ప్రభు తల నుంచి అరకారు వరకు కూడా తండ్రి వారికి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, పాప క్షమాపణ దయచేయండి. మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళేలాగా తండ్రి సంసిద్ధులుగా మరి తండ్రి ఉండగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి.
Amen. God bless you all. Have a good day.